రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా నడిచే హాట్ టాపిక్ ఇప్పుడు మోడీ యూఎస్కి వెళ్ళే టూర్ గురించి. అయితే డొనాల్డ్ ట్రంప్ని కూడా కలవబోతున్నాడు రేపు వెళ్ళే టూర్లో. ప్రధాని మోడీ యూఎస్ టూర్పై సర్వత్రా ఆసక్తి చూపుతున్నారు. రేపు ట్రంప్తో భేటీ కానున్న ప్రధాని మోదీ 5 అంశాలపై కూడా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అందింది. అయితే దాంట్లో ప్రధానంగా దేని గురించి చర్చించబోతున్నారు, దానికి గల ఏమేమి రూల్స్ అమల్లోకి వస్తాయన్న దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపుతున్నారు. పైగా యూఎస్లో చాలామంది ఇండియన్ సిటిజన్స్ ఉండడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది. అయితే 5 అంశాలపై కూడా ట్రంప్ చర్చించనున్నారని మోదీ ఇప్పటికే తెలిపారు. అంతేకాకుండా అక్రమ వలసదారులపైన అంశం పైన కూడా ప్రధాన చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్రమ వలసదారులపైన కూడా ట్రంప్ కఠిన నిర్ణయాలు ఇంకా ఆంక్షలు విధించారు. మరి దాని గురించి కూడా ఫస్ట్ అండ్ మెయిన్ టాపిక్ కూడా మోడీ వెళ్ళడానికి కూడా అదే కారణాలను కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా యూఎస్లో దాదాపు 7.25 లక్షల మంది ఉన్నారు. దాంట్లో భారతీయ అక్రమ వలసదారులే ఎక్కువ ఉన్నారు. అక్రమ వలసదారుల అంశం పైన ఖచ్చితంగా మాట్లాడాలి, చర్చించుకోవాలి అనుకునే వీళ్ళిద్దరు లీడర్స్ కూడా డిసిజన్కి వచ్చారు. దాని గురించి రేపు కూడా ట్రంప్తో వెళ్ళి మోడీ మీట్ అవ్వబోతున్నారు. మరి దీని గురించి ప్రధాన అంశాలు ఇంకా ఏమేమి ఇంకా రూల్స్ ఏమేమి కఠినం చేస్తారా, లేదంటే ఇంకేదైనా ఇండియన్స్కి ఏదైనా ఎగ్జామ్షన్ ఉంటుందా అన్న దానిపైన కూడా చర్చ కొనసాగుతుందని అనుకోవచ్చు. అయితే మొదట విడతగా 104 అంటే 104 మందిని పంపించింది అమెరికా. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి, ఎప్పుడు వస్తారు, ఎన్ని విడతల్లో వస్తారు, దాదాపు అంతమంది ఉన్నారు, దాంట్లో ఎంతమంది జెన్యూన్గా అక్కడ వర్క్ చేస్తున్నారు, మిగతా ఎంతమందిని మళ్ళీ తిరిగి స్వదేశానికి పంపిస్తారన్న దానిపైన కూడా చర్చ జరగబోతుంది. మరి ఈ అంశంపై 2 దేశాలు నిర్ణయానికి వస్తాయా, లేదంటే 2 వేరువేరుగా డెసిషన్ తీసుకుంటాయా అన్న అంశం కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఆసక్తి నెలకొట్టింది. అంతేకాకుండా వాణిజ్య సంబంధాలు, అదనపు టారిఫ్ కోతాలు కూడా వినిపించబోతున్నాయి. మరి దానిపైన కూడా వీళ్ళు చర్చించుకోబోతున్నారు. అంతేకాకుండా ఫైటర్ జెట్ ఇంజిన్ ఒప్పందం పైన కూడా ప్రధాన చర్చ జరగబోతుంది. మరి ఆ 5 ఎలిమెంట్స్ అంటే 5 టాపిక్స్ పైన కూడా చర్చ జరగబోతుంది. దాంట్లో ప్రధానంగా వలసదారుల పైన, తర్వాత వీసా పైన, దాని తర్వాత ఫైటర్ జెట్స్ పైన, ఇంకా టారిఫ్స్ కోతల పైన కూడా చర్చించుకోబోతున్నారని ఇప్పటికే సమాచారం అందింది. మరి వీసాల కఠిన నిబంధనలపై కూడా చర్చించుకునే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల మనం చూసుకున్నట్లయితే వీసా పైన కూడా కఠిన చర్యలు కూడా చేపట్టారు. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మరింత కఠినతరం చేశారు డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్లో. మరి ఇప్పుడు మోడీ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కూడా కాబట్టి మంచి ఒక డిప్లొమాటిక్ రిలేషన్ ఇండియా ఇంకా యూఎస్కి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా సులభతరం చేస్తారా రిలేషన్స్, ఇంకా రెగ్యులేషన్స్, రూల్స్ ఇంకా ఈజీగా అవుతాయా, లేదంటే ఇంకా కఠినంగా అవుతాయా అన్న దానిపైన అయితే వేచి చూడాల్సిందే. మరి ట్రంప్ నిర్ణయాలతో భయాందోళనకి గురవుతున్నారు ప్రతి ఒక్క ఇండియన్. ఎందుకంటే ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో తెలియకుండా ఆయన తీసుకున్న సెకండ్ టర్మ్ డిసిషన్స్ అన్నీ కూడా ఇండియన్స్కి చాలా కష్టంగా ఉంది డైజెస్ట్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మోడీ వెళ్ళిన తర్వాత ఆ డెసిషన్స్ కన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడతాడా, లేదంటే ఇంకా ఏదైనా ఈజీగా ఆన్ గోయింగ్ సొల్యూషన్స్ ఏమైనా చూస్తారా అన్న దానిపైన చూడాలి. మరి పలు కీలక సమస్యల పరిష్కారం కూడా లభించే ఛాన్స్ ఉందని ఇప్పటికే తెలిపారు. అయితే రేపు జరగబోయే మీటింగ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి మా ప్రతినిధి శివ లైన్లో ఉన్నారు. శివ, చెప్పండి, రేపు ప్రధాని మోదీ కూడా యుఎస్ టూర్కి వెళ్ళబోతున్నాడని సమాచారం అందింది. మరి యుఎస్ టూర్లో ప్రధానంగా 5 అంశాలపైన కూడా మాట్లాడుకోబోతున్నారని తెలిసింది. అసలు ఏంటి 5 అంశాలు, అసలు వెళ్ళిన తర్వాత ఏదైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే ఇండియన్స్ని మళ్ళీ తిరిగి పంపించే అవకాశాలు ఏమైనా ఎక్కువ కనిపిస్తున్నాయంటారా? రైట్ లక్ష్మి, విదేశీ పర్యటన ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రికి వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. రేపు ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కాబోతున్నారు. ఈ అమెరికా పర్యటనపై కొంచెం పలు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రధానిగా నరేంద్ర మోడీ ఇటు అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ ను మొదటిసారి కలవబోతున్నారు. గతంలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫోన్లో ఆయనతో మాట్లాడి ఆయనకి అభినందనలు తెలిపారు. తర్వాత ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రికి వాషింగ్టన్ చేరుకుంటారు. రేపు వైట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సందర్భంలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారు, భారతదేశానికి సంబంధించిన అక్రమ వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారు, వారందరూ కూడా దాదాపు 7,25,000 మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నట్టు తెలుస్తుంది. వారందరూ కూడా వెళ్లిపోవాలి అనేది ప్రధానంగా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే C-17 యుద్ధ విమానంలో, సైనిక విమానంలో అక్కడి నుంచి మొదటి విడతగా భారత్కు సంబంధించిన 104 మందిని పంపించారు. వారందరూ కూడా అమృత్సర్ లో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత వారి రాష్ట్రాలకు, స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. ఇక మిగతా వారిని ఎప్పుడు పంపిస్తారు అనే దానిపై మాత్రం కొంచెం చర్చ కొనసాగుతుంది. ఇక దానికి సంబంధించి మిగతా వారిని పంపిస్తారా లేదా? ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో రేపు వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ కాబోతున్నారు. కాబట్టి ఎవరిని కూడా అక్రమ వలసదారులను పంపించకుండా ఇద్దరి మధ్య చర్చలు సఫలీకృతం అవుతాయా లేదా అనే దానిపై కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ విదేశీ పర్యటనపై పలు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు ట్రంప్ సమావేశం కావడం, మరోవైపు అక్కడ ఉన్న స్టూడెంట్స్, వీసా మీద వెళ్ళిన వారు,
గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ ఉండడం, అక్కడ సరైన ధ్రువపత్రాలు లేక అక్రమ వలసదారులుగా పరిగణించి వారందరినీ కూడా పంపించేసేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దాని తర్వాత 104 మందిని భారత్కు తిరిగి పంపించేయడం. ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా దాదాపు తిరిగి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. కానీ భారత్కు సంబంధించిన వారందరూ కూడా ఇంకా అమెరికాలోనే అక్రమ వలసదారులుగా పరిగణించి వారందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు. అయితే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కఠినమైన నిబంధనల వల్ల భారతీయులతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఈ విదేశీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ తో 5 కీలక అంశాలపై చర్చించబోతున్నారు. మొదటిది అయితే ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా వాణిజ్య సంబంధాలు, అలాగే అదనపు టారిఫ్ కోతలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి, ఇక ఫైటర్ జెట్ ఇంజిన్ కి సంబంధించి ప్రధానంగా ఒప్పందాలపై ఇద్దరి మధ్య చర్చలు జరగబోతున్నాయి. వీసా నిబంధనలపై సడలింపు అనే అంశంపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఏదైతే H1B వీసాలకు సంబంధించి కానీ L1 వీసా ఆటో రెన్యువల్ రద్దు చేయాలనేది అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే దానికి సంబంధించి దాని రద్దు అంశానికి సంబంధించి పునరాలోచన చేసుకోవాలి, రెన్యువల్ చేయాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ తో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానితో పాటు అనేక అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశంపై రెండు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే 7,25,000 మంది అక్కడ అక్రమంగా నివసిస్తున్నారో దానికి సంబంధించి ఇప్పటివరకు 104 మందిని పంపించినప్పటికీ మిగతా వారు అక్కడ ఉన్నారు కాబట్టి దానిపై ఇద్దరి మధ్య పరస్పరం ఒక అవగాహన ఒప్పందం వచ్చి భారతీయులను ఎవరిని కూడా తిరిగి పంపించకుండా అక్కడ కొంత వెసులుబాటు కల్పించి నిబంధనలు సడలించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ట్రంప్ తో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇద్దరి మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే విధంగా కూడా అక్కడికి వచ్చిన ఇండియన్స్ ను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, కఠిన ఆంక్షలు విధించకుండా సరైన విధంగా అక్కడ భారతీయులు నివసించే విధంగా కూడా వెసులుబాటు కల్పించాలని అంశాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో రేపు జరగబోయే వైట్ హౌస్ లో జరగబోయే సమావేశంలో చర్చించబోతున్నారు. మరి ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు చదవడానికి వెళ్తున్నారో అమెరికా కానీ బ్రిటన్ కానీ అక్కడికి వెళ్ళిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అమెరికా బాటలోని బ్రిటన్ కూడా నడుస్తుంది. అమెరికా ఏదైతే నిబంధనలు కఠిన నిబంధనలు విధించిందో అదే నిబంధనలు కూడా ఇక్కడ బ్రిటన్ కూడా విధించాలనేది కూడా ఆ దేశ ప్రధాని కార్లీ స్టార్మర్ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా అక్కడ ఉన్న రెస్టారెంట్లపై, భారతీయ రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. దానికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. భారతీయులను టార్గెట్ గా చేసుకుని అక్కడ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు గడువు స్టూడెంట్ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ ఉంటే కనుక పార్ట్ టైం జాబ్లు ఎవరైనా చేస్తే అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక అమెరికా విషయానికి వస్తే అమెరికాలో ఎప్పుడైతే అధికారం చేపట్టారో ట్రంప్ అప్పటి నుంచి కూడా భారతీయులపై, విదేశీయులపై కక్ష కట్టారు అనే ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. దానిలో భాగంగానే అక్కడ H1B అలాగే L1 ఆటో రెన్యువల్ రద్దు చేయడం కానీ, ఆ వీసా గడువును పొడిగించకుండా వారందరినీ కూడా అక్రమ వలసదారులుగా పరిగణించి తిరిగి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అంటే స్థానికత ఆధారంగా మాత్రమే అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరికి కూడా బయట వారు ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదు, సరైన ధృవపత్రాలు లేని వారిని ఇక్కడ నుంచి పంపించేసేయాలి అనేది ప్రధానంగా ట్రంప్ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే అక్కడున్న అక్రమ వలసదారులను, మరి ముఖ్యంగా భారతీయులను టార్గెట్ చేసుకుని పంపించేస్తున్నట్లుగా కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని ఏవి విషయాలపై, ఏ అంశాలను ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చిస్తారనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కానీ విద్యార్థులు మాత్రం ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే, ఇటు బ్రిటన్ కానీ అమెరికాని వెళ్ళి చదువుకోవాలంటే కొంచెం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ స్టూడెంట్ వీసా మీద, H1B వీసా మీద చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ కావాల్సిన మెయింటెనెన్స్ సంబంధించి, ఖర్చులకు సంబంధించి పార్ట్ టైం జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంలోనే పార్ట్ టైం జాబ్ చేయడానికి అవకాశం లేదు, వీల్లేదు. ఆ విధంగా ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తే మాత్రం అరెస్ట్ చేస్తాము, చర్యలు తీసుకుంటామంటూ కూడా అమెరికా ప్రభుత్వం నిబంధనలు విధించింది. అలా కాకుండా ఇక్కడ నుంచే డబ్బు పంపించాలంటే అంత స్తోమత ఎవరికి ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడ చదువులు మానుకుని తిరిగి స్వదేశాలకు, సొంత ఊర్లకు తిరిగి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అటువంటి నిబంధనలు లేకుండా, అటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఇటువంటి నిర్ణయాలను సడలించాలి అనేది ఒక ప్రతిపాదన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. వీసాలకు సంబంధించి కూడా ఆటో రెన్యువల్ రద్దు చేయాలనేది భావిస్తున్నారు. అంటే H1B వీసా మీద వెళ్లిన వాళ్ళు ముందుగా 3 సంవత్సరాల పాటు అక్కడ నివసించేందుకు అవకాశం ఉంటుంది. దాని తర్వాత మరో 3 సంవత్సరాలు దాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అది ఆ నిబంధనలను సడలించేసి ఎక్కువ సమయం ఉంటున్నారు కాబట్టి అందరూ తిరిగి వెళ్ళిపోవాలనేది అమెరికా ప్రభుత్వం చెప్తోంది. దాంతో పాటు L1 ఆటో రెన్యువల్, L1 అనేది 2గా డివైడ్ చేశారు. L1A, L1B కింద డివైడ్ చేశారు. వారు ఇక్కడ ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తే ఇక్కడ నుంచి రిఫరెన్స్ తో అక్కడ కంపెనీకి రిఫరెన్స్ చేస్తే అటువంటి వారు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అటువంటి వారు L1Aలో 6 సంవత్సరాలు, L1B వీసా ఉన్నవారు 5 సంవత్సరాలు అక్కడ ఉండే విధంగా కూడా నిబంధనలు ఉన్నాయి. ఆ టైం కూడా, గడువు కూడా ముగిసిన తర్వాత ఎవరు కూడా అక్కడ ఉండొద్దు అనేది ఒక నిబంధన అయితే అమెరికా ప్రభుత్వం పెట్టింది.
దానిలో భాగంగానే అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళిన వారు కానీ చదువుకోవడానికి వెళ్ళిన వారు కానీ అనేక ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉన్నారు, భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన వారు కానీ. అటువంటి నిబంధనలను కఠినతరం చేయకుండా కొంచెం సడలించి వెసులుబాటు కల్పించాలనేది ప్రధానంగా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు ద్వైపాక్షిక సంబంధాలు కానీ ఇతర టారిఫ్లు ఏవైతే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక టారిఫ్లను వాణిజ్య సంబంధాలకు సంబంధించి కానీ అదనపు టారిఫ్లు ఏవైతే కోతలు విధించారో వాటిపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఫైటర్ జెట్ ఇంజిన్ ఒప్పందం పైన కూడా చర్చ జరగబోతుంది. ఇటు ఫైటర్ జెట్స్ విమానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒక ఒప్పందం అనేది ఇద్దరి మధ్య జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ట్రంప్ నిర్ణయాలతో మరి ముఖ్యంగా ఇండియన్స్ అయితే తీవ్ర ఆందోళన భయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇండియా నుంచి వెళ్లి అనేక మంది స్టూడెంట్స్ కానీ ఉద్యోగులు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం విధించే నిబంధనల ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. తిరిగి వచ్చేయాలన్న సిచ్యువేషన్ వాళ్ళే క్రియేట్ చేసి అక్కడి నుంచి తిరిగి పంపించేసిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుందంటూ కూడా అక్కడ ఉన్న భారతీయులు అయితే చెప్తూ ఉన్నారు. లక్ష్మి, డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. రేపు ట్రంప్ తో మోదీ ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నారు. మరి ఈ రోజు వాషింగ్టన్ డీసీకి రాత్రి చేరుకుంటారు. మరి రేపు పొద్దున ఉదయాన్నే వైట్ హౌస్ లో కూడా మీటింగ్ కాబోతుంది. దాంట్లో 5 కీలక అంశాలపైన కూడా చర్చ జరగబోతుందనే ఇప్పటికే మనకు ఇన్ఫర్మేషన్ అందింది. దాంట్లో ప్రధానంగా అసలు అక్కడ ఉన్న అక్రమ వలసదారులపైన మెయిన్ టాపిక్ గా మాట్లాడుతున్నారు. దాని తర్వాత ట్యాక్సెస్ గురించి, ఇక టారిఫ్స్ గురించి కూడా మాట్లాడబోతున్నారు. దాని తర్వాత వీసాల పైన, దాని తర్వాత ఇండియన్స్ పైన ఎటువంటి చర్యలు చేపడతారు, అక్కడ అక్రమ వలసదారులకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంకా స్టూడెంట్ వీసాల పైన కొన్ని నిర్ణయాల గురించి క్లారిటీ తెచ్చుకోవడానికి మోడీ కూడా వెళ్తున్నారనే సమాచారం అందింది. మరి రేపు మీటింగ్ తర్వాత, అంటే మీటింగ్ అనంతరం అసలు ఏం చర్చ జరిగింది, ఈ 5 అంశాలపైన క్లారిటీ వచ్చే నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి రేపు మీటింగ్ తర్వాత మోదీ ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఏకీభవించి ఒక నిర్ణయానికి వస్తారా, లేదంటే ఇద్దరు వేరువేరుగా ఏదైనా డిబేట్ లాగా ఏదైనా జరుగుతుందా, లేదంటే ఇద్దరు కలిపి ఇండియాకి మ్యూచువల్ బెనిఫిట్ లాగా ఏదైనా చూస్తారా, ఒక డిప్లొమాటిక్ రిలేషన్ ఎప్పటిలాగే మెయింటైన్ చేస్తారా అన్న విషయం పైన ప్రతి ఒక్క భారతీయుల గుండెల్లో కూడా ఆసక్తి నెలకొంది. అయితే దీని గురించి 5 అంశాలపైన ఏ క్లారిటీ రాబోతుందన్న దాని గురించి అయితే మనం అందరం వేచి చూడాల్సిందే.